7:30 పొద్దున 7:30 గంటలకు ప్రమాదం జరిగింది. ఎందుకంటే ట్రైన్లో ఇన్ఫ్లమబుల్ మెటీరియల్స్ చాలా ఉంటాయి. అందుకే మంట అదుపులో తీసుకురావడానికి టైం పడింది. కానీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా చాలా మంచిగా వెంటనే స్పందించి అదుపులోకి తెచ్చారండి. ఇప్పుడు బాగీస్ కూడా మేము ట్రాక్ నుండి షిఫ్ట్ చేస్తున్నాం. త్వరలో నార్మల్ మూవ్మెంట్ రిజ్యూమ్ అవుతుంది. అది ఎప్పుడు రిజ్యూమ్ అవుతుంది అది రైల్వే అథారిటీస్ మీకు తెలియజేస్తారు. కారణాలు అంటే ఆగి ఉండడానికి ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయ్యి ఉండొచ్చా? కొందరు ప్రయాణికులు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారండి. కానీ కారణం ఏమిటి? ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, దర్యాప్తు చేయడం జరుగుతుంది, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి పరిశీలించడం జరుగుతుంది. ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయం ఇస్తారండి. మా క్లూస్ టీమ్ కూడా వస్తున్నారండి. ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ చూసి మేము ఫైనల్గా క్లియర్గా క్లారిటీతో సహా చెప్పగలం. అది ఈ ట్రైన్ ఎప్పుడు మరి స్టార్ట్ అవుతుంది అది రైల్వే అథారిటీస్ మీకు చెప్పాలి. మేము దర్యాప్తు గురించి మాత్రం చెప్పొచ్చు, అగ్ని ప్రమాదం గురించి చెప్పొచ్చు. జీఆర్పీ చేస్తారండి, ఎందుకంటే ఇది జీఆర్పీ పరిధిలోకి వస్తుంది. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి గాయాలు తగలలేదు, ప్రయాణికులు లేరండి. అప్పుడు ఖాళీగా ఉండేవి బోగీస్. అది నష్టం ఎంత జరిగింది అది రైల్వే అథారిటీస్ వాళ్ళు అంచనా వేసి మీకు తెలియజేస్తారు. In the morning at around 6:30 a.m. The incoming train Kurma Express, so the rake had come at 6:30 in the morning. It was to go to the coaching depot for maintenance. The empty rake of this train is on platform number 4. At around 9:20 a.m. our RPF staff who was patrolling all the platforms, he noticed smoke, and once he noticed smoke, he immediately called for the fire brigade and reinforcements